నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. సో రైట్, బేసిక్గా వెరికోజ్ వెయిన్స్ అనేది ఎప్పుడు మనం సమస్యగా గుర్తించవచ్చు అంటారు? సో మెయిన్గా వ్యారికోజ్ వెయిన్స్ అనేది రక్తనాళాలకు సంబంధించిన డిసీజ్గా చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఇది ఎక్కువగా కాళ్ళలోనే కనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా మనము రక్త ప్రసరణ వ్యవస్థ చూసుకున్నట్లయితే రెండు రకాలైన రక్తనాళాలు ఉంటాయి. ఒకటి ధమనులు, ఆర్టరీస్ అంటాం, అంటే ప్యూరిఫైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి రిమైనింగ్ పార్ట్స్కి, పెరిఫెరల్ పార్ట్స్కి, అంటే హెడ్ అండ్ నెక్, చేతులు అండ్ కాళ్ళు. సో ఇలా పైనుంచి కిందికి రక్త సరఫరా కావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నార్మల్గానే ఫ్లో అవుతుంది. బట్ ఎగెనిస్ట్ గ్రావిటీ, అంటే భూమి ఆకర్షణ శక్తికి ఎగెనిస్ట్గా వెళ్ళడం, అంటే తిరిగి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, చెడు రక్తం కాళ్ళ నుంచి హార్ట్కి వెళ్ళడం, లేదంటే చేతుల నుంచి రావడానికి కవాటాలు ఉంటాయి, అంటే వాల్వ్స్ అంటాం. సో ఇది యూనిడైరెక్షనల్ ఫ్లోని కరెక్ట్గా చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లో ఉన్న వాల్వ్స్లో ప్రాబ్లం, అంటే వీక్గా ఉండడం, లేదంటే డ్యామేజ్డ్గా ఉండడం, లేదు అంటే వాల్వ్స్ అనేవి, వాల్వ్స్తో పాటుగా బ్లడ్ వెజల్ అనేది, ఈ రెండిట్లో ఎక్కడే ప్రాబ్లం వచ్చినా కానీ నార్మల్గా బ్లడ్ ఫ్లో అనేది అగెనిస్ట్ హార్ట్కి వెళ్ళకుండా అక్కడే కాన్స్టాంట్గా స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే అక్కడ మిగిలిపోతుంది. సో దానివల్ల వెయిన్ అనేది నార్మల్గా 1 mm ఉంటుంది డయామీటర్. ఎప్పుడైతే ఈ రక్త సరఫరా అనేది హార్ట్కి వెళ్ళకుండా అక్కడే స్టాగ్నేట్ అవుతుందో రక్తనాళం అనేది సైజ్ పెరుగుతుంది. దాన్ని ట్విస్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ అంటాము. అంటే నథింగ్ బట్ మన వాడుక భాషలో చెప్పాలంటే స్వెల్లింగ్ అవ్వడం, దాన్ని ఏమంటారంటే వాచిపోవడం అంటాం. సో ఇలా ఉండడాన్ని మనం వ్యారికోజ్ వెయిన్ సమస్యగా చెప్పుకోవచ్చు. సో అందరిలో ఇవి సిమ్టమ్స్ ఒకేలా ఉండకపోవచ్చు, అంటే కొంతమందిలో ఒక 20% ఆఫ్ ద పీపుల్లో కనిపిస్తుంది, బట్ ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే కాళ్ళల్లో సివియర్గా పెయిన్ రావడం, నాట్ ఓన్లీ కాళ్ళు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ, అయితే చేతులు కానివ్వండి, లేదంటే రెక్టంలో ఉన్న వెయిన్స్ ఉబ్బిపోవడాన్ని మనం పైల్స్గా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఈ వెయిన్స్ అనేది ఎన్లార్జ్ అవ్వడం, వాయడం జరుగుతుందో అక్కడ సివియర్గా కంటిన్యూస్గా పెయిన్ రావడం అనేది వ్యారికోజ్ వెయిన్స్ యొక్క ప్రైమరీ సిమ్టమ్. ఇవే కాకుండా కాళ్ళు అనేవి హెవీగా ఉండడం, కంటిన్యూస్గా బరువుగా ఉండడం అనేది వ్యారికోజ్ వెయిన్స్ యొక్క సెకండ్ సిమ్టమ్. కొంతమందిలో దురదలు రావటం, ఇవన్నీ కూడా వ్యారికోజ్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సో అయితే వెరికోజ్ వెయిన్స్ రావడానికి ప్రధానంగా అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల వస్తాయంటారు? మెయిన్గా వ్యారికోజ్ వెయిన్స్ ఈ ప్రాబ్లం రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి జెనెటికల్ రీజన్, అంటే కొన్ని ఫ్యామిలీస్లో స్వతహాగా కంటిన్యూస్గా జనరేషన్స్లో ఏమవుతుందంటే ఈ వాల్వ్స్ అనేది కొల్లాజన్ వాస్కులర్ డిఫెక్ట్ అంటాము. సో ఇటువంటి వాళ్ళలో ఈవెన్ ఎవ్రీ జనరేషన్లో కూడా చూస్తుంటాం. ఇది జెనెటికల్ కాజ్గా చెప్పుకోవచ్చు. వీళ్ళలో ఏమవుతుందంటే ఎంగేజ్లోనే చూస్తుంటాం. జనరల్లీ వ్యారికోజ్ వెయిన్స్ అబోవ్ 40 years వాళ్ళలో వస్తాయి, బట్ ఈ జెనెటికల్ ఫ్యాక్టర్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఎంగేజ్లో, ఈవెన్ 20+ ఏజ్లో ఎస్పెషల్లీ మేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇది 2 legsలో వస్తుంది. జెనెటికల్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే వ్యారికోజ్ వెయిన్స్ అనేవి 2 కాళ్ళలో లేదంటే 2 చేతుల్లో సైమల్టేనియస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని రకాలైన ఆక్యుపేషన్స్, అంటే మనం చేసే వృత్తిని బట్టి, అంటే కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్ కావచ్చు, అంటే అవర్స్ టుగెదర్ నిల్చొని పనిచేసే వాళ్ళలో ఈ రక్త ప్రసరణ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత దెబ్బతినడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కండక్టర్స్లో కానివ్వండి, ఎక్కువసేపు నిల్చునే కానిస్టేబుల్స్లో కూడా ఎక్కువగా, అంటే ఆక్యుపేషనల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవర్స్ టుగెదర్ కూర్చునే వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అయితే మీరు ఇందాక అన్నారు కొంతమందికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో సిమ్టమ్స్ లేకుండా ఓన్లీ వెయిన్స్ ఉబ్బడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటారా ఫ్యూచర్లో? డెఫినెట్గా అండి. ఎప్పుడైతే సిమ్టమ్స్ కనిపించదో బట్ ఇంటర్నల్గా అనేది రీజన్ ఉంటుంది, పెథాలజీ ఉండటం వల్లనే ఈ మనకు కొద్ది మందిలో సిమ్టమ్స్ ఉండవు, కానీ డే బై డే ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళలో ఏంటంటే లేటెస్ట్ స్టేజ్లో, అంటే ప్రాబ్లం 3rd స్టేజ్లో వచ్చిన తర్వాత కనిపించడం జరుగుతుంది. ఎట్ ఏ టైం మనకు జనరల్గా వెయిన్స్ అనేవి బయటికి కనిపించవు, బట్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, వాల్వ్ వీక్ అయిన వాళ్ళలో, లేదంటే బ్లడ్ వెజల్ ట్రబుల్ ఉన్న వాళ్ళలో మనకు చూడగానే కనిపిస్తుంది. జస్ట్ లైక్ స్నేక్ లాగా పర్పుల్ కలర్ కానీ లేదంటే డార్క్ కలర్లో కానీ కనిపించడం జరుగుతుంది. వీళ్ళలో క్రానిక్గా ఉండడం వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటిని వ్యారికోజ్ అల్సర్స్ అంటారు. ఇవి 1st స్టేజ్లో కనిపించవు. 1st అండ్ 2nd స్టేజ్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇన్ టైంలో తీసుకునే వాళ్ళలో మాత్రమే అరౌండ్ ద యాంకిల్ జాయింట్, మడిమ భాగంలో మాత్రమే ఈ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ ద వ్యారికోజ్ వెయిన్స్గా చెప్పుకోవచ్చు. రైట్. అయితే మీరు ఇది జెనెటికల్ డిజార్డర్ అని చెప్తున్నారా? ఎస్, ఒక 20% ఉంటుంది. బట్ జెనెటికల్గా వచ్చేదానికి, ఆక్యుపేషనల్ వచ్చేదానికి డిఫరెన్స్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. ఫ్యామిలీ హిస్టరీ, జెనెటికల్ ఫ్యాక్టర్ రీజన్ ఉన్నట్లయితే ఎంగేజ్లోనే కనిపిస్తుంది, 2 సైడ్లో ఉండొచ్చు, 2 legsలో కూడా. సో ఇలాంటి వాళ్ళు
ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అంటే వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ అనేది లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏమవుతుంది, కాఫ్ మజిల్స్, లెగ్ మజిల్స్ అనేది స్ట్రెంగ్త్ అవ్వటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, ఎగెనెస్ట్ హార్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్లయితే ఈవెన్ మనము రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైతే రీజన్ ఉంటుందో ఆక్యుపేషనల్ వృత్తి వల్ల కారణం, అంటే స్టాండింగ్ కానీ లేదంటే హెవీ సిట్టింగ్, ఇవి మోడిఫై చేసుకోవడం లేదంటే అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ కూర్చోవాల్సి వచ్చినా లేదంటే పడుకునేటప్పుడు హైట్ అనేది, అంటే లోవర్ లిమ్స్ 2 కాళ్ళు హైట్లో ఉంచడం. ఇన్ కేస్ హ్యాండ్లో ప్రాబ్లం ఉన్నట్లయితే హ్యాండ్స్ అనేవి నార్మల్ బాడీ కంటే హైట్లో మెయింటైన్ చేయడం. దీనివల్ల కూడా మనకు వారికోస్ వెయిన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇవి కాకుండా మెయిన్గా డైట్ విషయంలో ఏంటంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ ఫుడ్, అంటే సోడియం సాల్ట్ ఇంటేక్ కానీ లేదంటే కాన్స్టిపేషన్కి రీజన్ అయ్యే ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించినట్లయితే ఇవి మన డైట్ పరంగా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. అయితే ఇది జువెనైల్ కేసెస్లో చూసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా జువెనైల్ ఇన్ ద సెన్స్ చిల్డ్రన్లో, టీనేజ్ గ్రూప్లో ఉండదు మోస్ట్లీ 99%. ఓన్లీ 20 ఎబోవ్ వాళ్ళలో, కొద్ది మందిలో మేల్స్లో చూస్తుంటాం. ఎందుకంటే హెవీ స్టాండింగ్ కానివ్వండి లేదంటే ఎక్కువసేపు ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎంగేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ముందు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో రైట్. అంటే బేసికలీ ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ మాట్లాడుకుంటే ఓన్లీ 40+ తర్వాతే మనం ఇది చూడొచ్చు అంటారా, ఎక్కువ పర్సంటేజ్? మోస్ట్లీ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఎప్పుడైనా ఎట్ ఏ టైం డెవలప్ అవ్వదు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ డెవలప్. చాలా లాంగ్ రన్లో మాత్రమే కంటిన్యూస్గా వర్క్ ఏదైతే హజార్డ్స్ ఉంటాయో వాళ్ళలో మాత్రమే జనరల్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫిజియోలాజికల్గా కూడా ప్రెగ్నెన్సీ కానివ్వండి లేదంటే ఫీమేల్స్లో ఒబేసిటీ లేదంటే హైపోథైరాయిడ్ లాంటి కాజెస్ ఎవరికైనా ఉంటాయో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. బట్ అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. కంపారిటివ్లీ అదర్ పీపుల్తో పోలిస్తే ఒబేసిటీ వాళ్ళకు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రైట్. అలాగే ఎలాంటి టెస్టులు చేసి డయాగ్నోస్ చేయొచ్చు అంటారు ఈ వెరికోస్ వెయిన్స్ని? వారికోస్ వెయిన్స్ అనేది మనం జనరల్గా కలర్ డాప్లర్ స్టడీతో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది ఏంటంటే ఇన్వెస్టిగేషన్. బట్ సిమ్టమ్స్తో మోస్ట్లీ మనం 90% అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో పేషెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సిమ్టమ్స్, కాన్స్టాంట్ ఏకింగ్ పెయిన్ అంటాం, లెగ్స్లో పెయిన్ రావడం కానీ, ఇన్ కేస్ ఇదే వారికోస్ వెయిన్స్ రెక్టంలో ఉంటే పైల్స్ అంటాం. పైల్స్ కూడా కమింగ్ టు సేమ్ వారికోస్ వెయిన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. సో మనము కలర్ డాప్లర్ స్టడీ ద్వారా తెలుసుకోవచ్చు, లేదంటే మన సిమ్టమాటిక్గా కూడా మోస్ట్లీ రూల్ అవుట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం డయాగ్నోస్ చేసిన తర్వాత, అంటే టెస్ట్లకు వెళ్ళక ముందు మనం ఓన్లీ వాపు ద్వారా మనం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మెడిసిన్ యూస్ చేయొచ్చు అంటారా? ఎస్, 100%. ఎందుకంటే మోస్ట్లీ సిమ్టమాటిక్గా కూడా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ కనిపిస్తుంది అరౌండ్ ద కాల్లో కానివ్వండి, అంటే కాఫ్ మజిల్లో మనకు బ్లడ్ వెజిల్ అనేది కనిపిస్తుంది ట్విస్టెడ్. ఇదే కాకుండా పైల్స్లో కూడా సిమ్టమాటిక్గా చెప్తుంటారు కాబట్టి సిమ్టమాటిక్గా రూల్ అవుట్ చేయొచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉన్నట్లయితే మోస్ట్లీ డైటరీ మేనిఫెస్టేషన్స్ అండ్ రెగ్యులర్ ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే వాకింగ్ కానీ లేదంటే ఎలివేషన్ ఆఫ్ ద లింబ్ అంటాం, ఈ జాగ్రత్తలతో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది 6 వీక్స్, అంటే 1.5 month. దీంతో రెక్టిఫై కాకపోతే కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రాబ్లం ఫర్దర్గా పెరగకూడదు, అంటే స్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు, ఎట్ ద సేమ్ టైం నార్మల్కి రావాలి. హోమియోపతి అడ్వాంటేజ్ ఏంటి అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే వితౌట్ ఇన్వెస్టిగేషన్స్, కొద్ది మందిలోనే ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం పడుతుంది, కంప్లీట్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈవెన్ కొన్ని కేసెస్లో సర్జరీ కూడా అవసరం లేకుండానే కంప్లీట్గా రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, యూజువలీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఈ వెరికోస్ వెయిన్ సమస్య కనుక వస్తే ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం ఉంటుందంటారు? అంటే యూజువల్లీ క్యారింగ్ టైంలో ఏదొచ్చినా మళ్ళీ డెలివరీ టైంకి అవన్నీ పోతాయి కదా, సో ఏ టాబ్లెట్స్ అంటే అవి కూడా వాడకూడదు. సో దీనికి ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం ఉంటుంది? సో జనరల్లీ ప్రెగ్నెన్సీలో అంటే 3rd trimester 7th, 8th, 9th monthలో ఒబేసిటీ ఉండడం వల్ల, అంటే ఫిజియోలాజికల్ వెయిట్ గెయినింగ్ కాబట్టి కొద్ది మందిలో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ రీజన్ ఉంటుందో వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈవెన్ డెలివరీ తర్వాత కొద్ది వరకు దానంతట అదే పోతుందండి. 50 to 60% ఆఫ్ ద కేసెస్లో ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. బట్ ఇన్ కేస్ వెయిట్ రెడ్యూస్ అవ్వకుండా అలాగే గెయినింగ్ ఉంటుంది కదా వాళ్ళలో, అండ్ మనకు కనిపించేస్తాయి అంటే సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. వెయిట్ తగ్గించుకోవడం లేదంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినట్లయితే ఈ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్యారింగ్ టైంలో వెయిట్ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందంటారా? నో, ఆఫ్టర్ డెలివరీ నార్మల్గానే వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఇన్ కేస్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి వెయిట్ రెడ్యూస్ అవ్వని వాళ్ళలో మాత్రం కొద్ది కేసెస్లో 30% ఆఫ్ ద ఫీమేల్స్ కంటిన్యూ అవుతాయి ఈ వారికోస్ వెయిన్స్ అనేది, వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఓకే.
అయితే కొంతమందికి ఇందాక మీరు చెప్పారు సిమ్టమ్స్ లేకుండా వస్తుంది అని చెప్పేసి, అట్లాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎక్కడి వరకు దాని ఇంపాక్ట్ పడుతుందంటారు? వారికోజ్ వెయిన్స్ ఫస్ట్ స్టేజ్లో అంతగా సఫరింగ్ ఉండదు, అంటే పెయిన్ మైల్డ్గా ఉండటం, ఎక్కువ వెయిట్ వర్క్ చేసినప్పుడు లేదంటే కాన్స్టాంట్గా హెవీ వర్క్ చేసినప్పుడు మాత్రమే లోయర్ లిమ్స్లో పెయిన్ రావడం జరుగుతుంది. బట్ చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే ఇవి అల్సర్ వరకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో తగ్గినంత ఈజీగా థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్లో అంత తగ్గడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మనకు అర్థమైపోతుంది, కొంచెం అవేర్నెస్ కనుక ఉన్నట్లయితే సిమ్టమ్ సివియారిటీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక చేసుకున్నట్లయితే ప్రాబ్లం పెరగదు. ఈవెన్ వారికోజ్ అల్సర్స్ ఫామ్ అయినప్పటికీ కూడా మనం తీసుకునే జాగ్రత్తలు అండ్ ఇన్ టైంలో హోమియోపతి అప్రోచ్ అయినట్లయితే ఈ వారికోజ్ అల్సర్స్ కూడా కంప్లీట్గా ట్రీట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ తగ్గిపోయిన తర్వాత కూడా మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కానివ్వండి, డైటరీ మోడిఫికేషన్స్ కంపల్సరీగా ఫాలో చేయాల్సి ఉంటుంది. రైట్, ఒక కాలర్ రెడీ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నల్గొండ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి పెయిన్? ఓకే, రెండు వైపులా ఉందా నొప్పి లేదంటే ఒక సైడేనా? ఒకటే వైపు మేడం, ఇక్కడ మన కాలు ఉంది, కాలు కంచి కొద్దిగా మొబైల్ చిలక ఉంది లోపల ఇక్కడ కాలు కలే. కొంచెం క్లియర్గా చెప్పండి, ట్రబుల్ ఏముంది ప్రాబ్లం? కాలు కలే మేడం, కాలు కలే నరం ఉబ్బినాయి స్టార్టింగ్. ఓకే ఓకే, ఏ భాగంలో? బాగా నిలబడతా. ఓకే ఓకే, మీ వయసు ఎంత అండి? మనమైతే 30 ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం ఎక్కడైనా కన్సల్ట్ అయ్యారా డాక్టర్కి? ఎక్కడ కన్సల్ట్ కాలేదు మేడం, మీరే ఇంతకుముందు చూసిన ప్రోగ్రామ్. ఓకే, సో జనరల్గా ఒక్క సైడ్ రావడం అండ్ ఉబ్బినట్టుగా తెలుస్తుంది అంటే మోస్ట్లీ ఇది వారికోజ్ వెయిన్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చు. ఎర్లీ ఏజ్లో అంటే మేబీ 30 ఇయర్స్లో రావడం అనేది మేబీ జెనెటికల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేదంటే ఆక్యుపేషనల్ హజార్డ్ మీరు చెప్పినట్టుగా హెవీ స్టాండింగ్ కనుక కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఒక 6 వీక్స్ అంటే 1.5 మంత్ ఎక్కువగా నిల్చోవడం కానివ్వండి, లేదంటే కాన్స్టాంట్గా కూర్చోవడం నిల్చోవడం అనేది కొద్ది వరకు తగ్గించండి. అండ్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా కానీ కొద్ది కంట్రోల్ చేయండి. వాకింగ్ స్టార్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్, ఒక 30 to 40 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల ఈ వారికోజ్ వెయిన్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్లయితే పెయిన్ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి పెరగదు. సో ఈ జాగ్రత్తలన్నీ ఫాలో చేసుకుంటూ 6 వీక్స్ అబ్జర్వ్ చేయండి. ఇన్కేస్ దీంతో కూడా తగ్గకపోతే కలర్ డాప్లర్ టెస్ట్ అనేది చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకు స్మాల్ వెయిన్ ఇన్వాల్వ్ అయిందా లేదంటే గ్రేటర్ వెయిన్ పెద్ద వెయిన్ ఇన్వాల్వ్ అయిందా అండ్ ఏ స్టేజ్లో ఉన్నది క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో కనుక ట్రబుల్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అబ్జర్వ్ చేయండి అండ్ ఒకసారి రిపోర్ట్ తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఈ వెరికోజ్ వెయిన్స్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఏ విధంగా ఉందంటారు? సో వారికోజ్ వెయిన్స్ ఏ రీజన్ వల్ల వచ్చిందనేది ప్రైమరీగా మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా అవసరం. అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి, అంటే కాజ్ ఒకటి ఏ రీజన్ ఐదర్ యంగేజా లేదంటే ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిందా, అండర్లైన్ డిసీజెస్ హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ, ఈవెన్ థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పటికీ డైటరీ అడ్వైస్, తర్వాత స్టాకింగ్స్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. స్టాకింగ్స్ అనేది ఏంటంటే కంప్రెషన్, మనకు వెయిన్ ఎక్కడైతే ఉందో ఎస్పెషల్లీ కాఫ్ మజిల్ కానీ ఎబో ద నీ జాయింట్ వేసుకున్నట్లయితే మనకు ట్రీట్మెంట్తో పాటుగా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి కంప్లీట్గా. ఈవెన్ అల్సర్స్ కూడా తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయి. రైట్, అలాగే ట్రీట్మెంట్ టైం డ్యూరేషన్ ఎంతవరకు తీసుకోవాలంటారు? మోస్ట్లీ ఫస్ట్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే, అంటే వారికోజ్ వెయిన్ బయటికి కనిపించకుండా ఓన్లీ లెగ్ పెయిన్స్ కానీ లేదంటే మైల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే 6 to 8 మంత్స్లో కంప్లీట్గా తగ్గిపోతుంది. అల్సర్స్ ఫామ్ అయితే మాత్రం అంటే థర్డ్ స్టేజ్ మనకు కనిపించడం కానీ, అంటే స్కిన్ పైన వెయిన్ అనేది కనిపిస్తుంది, అంటే స్వెల్లింగ్ రూపంలో కానివ్వండి లేదంటే స్నేక్ రూపంలో పర్పుల్ కలర్లో, దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద వారికోజ్ వెయిన్. అండ్ ఫైనల్ స్టేజ్లో ఏంటంటే అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి, దాని నుంచి ఊజింగ్ రావడం. ఇలాంటి కేసెస్ మాత్రం టైం తీసుకోవాల్సి కంపల్సరీగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హైపర్ టెన్షన్, బీపీ కానివ్వండి లేదంటే డయాబెటీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కన్సిడర్ చేసి చూడాలి. కాబట్టి థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ వారికోజ్ వెయిన్స్కి ఎక్కువ టైం పడుతుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. కర్నూలు నుంచి విశ్వనాథ్ గారు, నమస్తే అండి. విశ్వనాథ్ గారు నమస్తే అండి. హలో, చెప్పండి విశ్వనాథ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం చెప్పండి విశ్వనాథ్ గారు.
మేడం నాకు వీపు సైడ్ పక్క భాగాన నాకు నొప్పి పెయిన్ ఎక్కువ ఉంది మేడం. ఓకే. అది వీపు ఎప్పటికైనా బాగా 6 మంత్స్ నుంచి అట్లా వీపులో పట్టేస్తుంది మేడం. ఓకే. ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం. ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి పెయిన్? 3 మంత్స్ నుంచి పట్టేస్తుంది. ఓకే. కన్సల్ట్ అయ్యారా ఎక్కడైనా? ఓకే. సో జనరల్గా పట్టేయడం ఇన్ ద సెన్స్ బ్యాక్ పెయిన్గా చెప్పుకుంటాము. ఒక సైడ్ రావడం ఏంటంటే, ఒకటి వెయిట్ లిఫ్టింగ్ హెవీగా చేయడం, అబ్నార్మల్ పోస్చర్ మెయింటైన్ చేయడం, స్లీప్లో కూడా అబ్నార్మల్ మెయింటైన్ చేయడం వల్ల సింగిల్ మజిల్ పట్టేయడం లాంటిది ఉంటుంది. ఎక్కువ టైం నుంచి అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి ఉంది కాబట్టి ఒకసారి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియోపతి ద్వారా అయితే వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో కంప్లీట్గా తగ్గిపోవడం జరుగుతుంది. వెయిట్ లిఫ్టింగ్ లాంటివి అవాయిడ్ చేయండి. పడుకున్నప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం పెరగదు. రైట్. అలాగే ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు ఇందాక. సో ఒక్కసారి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? చాలా మందిలో అయితే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడం జరగదు. వెరీ రేర్ కేసెస్లో మాత్రమే. అంటే బిట్వీన్ కంప్లీట్గా క్యూర్ అవ్వకుండా ఆపేసిన వాళ్ళలో మళ్ళీ కాజేటివ్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తప్ప, కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత రిపోర్ట్ నార్మల్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ మాత్రం ఏంటంటే రికరెన్స్ ఉండదు ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా. ఓకే. సో రాకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అంటారు? మెయిన్గా వారికోజ్ వెయిన్స్ రాకుండా ప్రివెన్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే, ఫ్యామిలీ హిస్టరీలో ఉండి అండ్ చిన్న ఏజ్లో ఉన్న ఈవెన్ 30-35 ఏజ్ గ్రూప్లో సిమ్టమ్స్ కనిపించినట్లయితే, అంటే లెగ్ పెయిన్స్ కానివ్వండి, స్వెల్లింగ్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, వాకింగ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 60% ఆఫ్ ద ప్రాబ్లం ఈ వాకింగ్, లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ ద్వారా మనం రాకుండా చూసుకోవచ్చు. దీంతో పాటుగా హెవీ స్టాండింగ్, లాంగ్ అవర్స్ కూర్చోవడం, తర్వాత నిల్చోవడం అవాయిడ్ చేయాలి. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఎలివేషన్ ఆఫ్ ద లిమ్, ఏ ప్రాబ్లం అయితే, ఏ సైడ్ అయితే ప్రాబ్లం ఉంటుందో, రైట్, లెఫ్ట్, లేదంటే కొన్ని కేసెస్లో మాత్రం 2 సైడ్లు ఉండొచ్చు. లెగ్ అనేది హైట్లో పెట్టి పడుకోవడం వల్ల ప్రాబ్లం రాదు. ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కానీ ఖచ్చితంగా తగ్గిపోతుంది. అండ్ డైట్ సపోర్ట్ ఏంటంటే, ఎక్కువగా వెయిట్ గెయినింగ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ డైట్ కానివ్వండి, సోడియం ఇంటేక్, స్వీట్ ఇంటేక్, ఇవి 3 కంట్రోల్లో ఉంచుకుంటున్నట్లయితే ప్రాబ్లం రాకుండా మనం మోస్ట్లీ ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. అలాగే స్పెషల్లీ ఈ సీజన్లో క్రాంప్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో క్రాంప్స్ వెరికోజ్ వెయిన్స్కి సిమ్టమ్స్ అంటారా? వన్ ఆఫ్ ది సిమ్టమ్ వారికోజ్ వెయిన్లో లెగ్ క్రాంప్స్ అనేది వన్ ఆఫ్ ది సిమ్టమ్. బట్ అదర్ కాజెస్లో కూడా క్రాంప్స్ అనేవి ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే డెఫిషియన్సీస్, ఎక్కడైతే కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్లయితే క్రాంప్స్ రావడం చాలా కామన్గా చూస్తుంటాము. బట్ క్రాంప్స్తో పాటుగా అదర్ సిమ్టమ్స్ ఏంటంటే హెవీగా ఉంటాయి. 2 కాళ్ళు కూడా మనం బరువుగా అనిపించడం, హెవీగా ఉండడంతో పాటు క్రాంప్స్ ఉన్నట్లయితే మనకి వారికోజ్ వెయిన్స్ ఉందా అన్నది సస్పెక్ట్ చేసుకోవాలి. సో పర్టికులర్గా ఈ ఫుడ్ డైట్ ఏమైనా మెయింటైన్ చేయాల్సి ఉంటుందంటారా? ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ అలాంటివి? ఈ డైట్ ఎవరికి చెప్తామంటే, జనరల్గా ఎక్కువ వెయిట్తో అంటే ఒబేసిటీతో ఎవరికైతే వారికోజ్ వెయిన్స్ వస్తున్నాయో వాళ్ళకు మాత్రమే డైట్తో చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంటే వెయిట్ పెరగకుండా చూడాలి, అట్ ద సేమ్ టైం ఇంకా డిక్రీజ్ అయినట్లయితే వారికోజ్ వెయిన్స్ నార్మల్గానే తగ్గిపోతాయి. సో సోడియం ఇంటేక్, ఇంతకుముందు చెప్పినట్లుగా కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించినట్లయితే, ఫ్లావినాట్ డైట్ అంటాం, అంటే వెయిట్ గెయిన్ అవ్వని డైట్, వెజిటబుల్స్ కానీ ఇవి తీసుకున్నట్లయితే డైట్ రూపంలో మనకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇవే కాకుండా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనకు మైల్డ్గా కనిపించిన వాళ్ళలో కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇవి ఎప్పుడు ధరించాలి అంటే, ఎక్కువ నడిచినప్పుడు, వర్క్ చేసినప్పుడు, అంటే రెస్ట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. ఇవి ధరించినట్లయితే ప్రాబ్లం అనేది కంప్లీట్గా పెరగకుండా సాల్వ్ అవుతుంది మనకు. సో ఇంకా వెరికోజ్ వెయిన్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో చేయాల్సి ఉంటుందంటారు? సో మెయిన్గా వారికోజ్ కంప్లీట్గా ముందు చెప్పిన 3 మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు చూస్తాము. ఎవరికి జాగ్రత్తలు కంపల్సరీగా అవసరము అంటే, జెనెటికల్ రిస్క్ ఉన్న వాళ్ళకు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకు, అండ్ ఎర్లీ ఏజ్లో హైపర్ టెన్షన్తో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకు మాత్రం ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా అవసరం. ఇవే కాకుండా మనం ఆక్యుపేషన్ కూడా కొన్ని రకాలైన ప్రొఫెషన్స్, హెవీ సిట్టింగ్ జాబ్ ఉంటుంది, అంటే టైలరింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లేదంటే డ్రైవింగ్ వాళ్ళకు రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం టైమింగ్ అవర్స్ తగ్గించుకోవడం కానీ బ్యాలెన్స్ చేసినట్లయితే ఈ రిస్క్ ఉన్న వాళ్ళకు మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. కర్ణాటక నుంచి మహేశ్వరి గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. హలో. హలో, మహేశ్వర్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మహేశ్వరి గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. కాలుకి పెయిన్ వస్తుంది మేడం, దానివల్ల హార్ట్ కూడా ఉన్న ప్రాబ్లం వస్తుందా? ఎంతకాలం నుంచి ఉందండి పెయిన్?
ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉందండి పెయిన్? ఏంటి మేడం? ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు పెయిన్, నొప్పి? ఇది యూటీసీ ఒక 2 months నుంచి మేడం అట్లా వస్తుంది. ఓకే. ఇంకా నొప్పితో పాటు వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజులు వస్తుంది పెయిన్? అంటే లెఫ్ట్ కాలుకి వస్తుంది అనమాట. వచ్చేసి హార్ట్ కూడా వస్తుంది. ఓకే. అంటే మొత్తం బాడీ మొత్తం వస్తుంది మేడం. రైట్ అయితే రావట్లేదు, లెఫ్ట్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రమే పెయిన్ ఉంది. వెయిన్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి మేడం, బయట కనిపిస్తూ ఉన్నాయి కూడా. ఓకే ఓకే. మీరు ఏం చేస్తుంటారండి వర్క్? హార్ట్కి ఏమైనా ప్రాబ్లం అయితే మేడం? ఓకే. సో జనరల్గా హార్ట్ ట్రబుల్ అంటే కాంప్లికేషన్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయంటే థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఉంటే మాత్రం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీరు కనిపిస్తుంది అంటే మోస్ట్లీ సెకండ్ స్టేజ్ ఉందని చెప్పుకోవచ్చు అండి. ఒక్క సైడే ఉందంటున్నారు. మీరు చేసే వర్క్ దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు అంటే ఎక్కువసేపు నిల్చోవడం, కూర్చోవడం తగ్గించండి. దీంతో పాటుగా మెడికేషన్ సపోర్ట్ తీసుకోండి. ఒకసారి రిపోర్ట్ చేయించండి. ఏంటంటే కలర్ డాప్లర్ టెస్ట్ అని చేస్తారు. దీనివల్ల ఏ వెయిన్ ప్రాబ్లం ఉంది అండ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం క్లియర్గా తెలుస్తుంది. ఇన్కేస్ థ్రాంబోసిస్ ఫామ్ అయితే మాత్రం మీరు చెప్పిన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా రిపోర్ట్ ఉంటేనే చెప్పడం సాధ్యపడుతుంది. రైట్. ఫైనల్గా కరోనాకి సంబంధించి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటున్నాయి. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటిది అవైలబుల్ ఉంది, ఎలా తీసుకోవచ్చు అంటారు? సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటంటే రాకుండా ఉండటానికి, ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఏంటంటే ప్రాబ్లం రాకుండా ఉండటానికి తీసుకునే ముందు జాగ్రత్త మెడికేషన్గా చెప్పుకోవచ్చు. ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరైనా ఇంతకుముందు సఫర్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదంటే చిన్న పిల్లల నుంచి అడల్ట్ ఏజ్ గ్రూప్తో ప్రాబ్లం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, ఇన్ కేస్ సోషల్ గ్యాదరింగ్ తగ్గించడం కానీ, కోల్డ్ ఫుడ్, కోల్డ్ ఇంటేక్ అండ్ కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండటం అవసరం. ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ అదర్ కాంప్లికేషన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా, అంటే డయాబెటీస్ వాళ్ళు కానివ్వండి, లేదంటే అదర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు తీసుకుంటే కనుక మోస్ట్లీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. రైట్. ఎస్పెషల్లీ ఈ సీజన్లో వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, క్యారింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? వారికోజ్ వెయిన్ సీజన్కి సంబంధం లేదు. ఇయర్లో ఎనీ సీజన్, ఐదర్ వింటర్ ఆర్ సమ్మర్. ఎందుకంటే లాంగ్ రన్ ప్రాబ్లం, క్రానిక్ డిసీజ్ కాబట్టి స్కిన్ మనకు వెదర్తో సంబంధం లేదు. ఈ ఆల్ ద ఇయర్ ఎవరికైనా ఉండొచ్చు. మెయిన్లీ జెనెటికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకు, లేదంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్, ఒబేసిటీ, ఈ 3 అనేది మెయిన్ రీజన్స్ చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన 3 జాగ్రత్తలు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కానీ మనం తీసుకోవాలి, వెయిట్ గెయినింగ్ అవ్వకుండా. ఈ 3 మెయింటైన్ చేసినట్లయితే మోస్ట్లీ ఈ ప్రాబ్లం వరకు రాకుండా చూసుకోవచ్చు. రైట్. అలాగే క్యారింగ్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే క్రానిక్ వలన, సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈవెన్ మైల్డ్ స్టేజ్లో ఉన్నట్లయితే, అంటే ఫస్ట్ స్టేజ్లో జనరల్గా ఇంతకుముందు లేకుండా ఓన్లీలో ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది అంటే చాలా ఎక్కువ మందిలో ఓన్లీ పెయిన్ ఉంటుంది, లెగ్ పెయిన్స్ కానీ, తక్కువ మందిలో వెయిన్స్ కనిపించడం ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఎలివేషన్ లింబ్ మెయింటైన్ చేయడం ఒకటి, డైట్ రూపంలో ఎక్కువ షుగర్ ఇంటేక్ తీసుకోకుండా ఉండడం కానీ, ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటే లెగ్ పెయిన్ ఉంటే కనుక హోమియోతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కొద్ది రోజులు తీసుకున్నా కానీ మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇన్ కేస్ డెలివరీ తర్వాత కంటిన్యూ అయ్యే కేసెస్ చాలా తక్కువ. సో మనము అదర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. రైట్. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్ చేస్తారు, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.